సత్కర్మనుష్ఠాన ఫలప్రభావము. ఓ ముని చంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని, సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలెనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటిస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహారణ్యములో ఒక ముద్దు బారిన చెట్టుని అయ్యియుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగెనది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ? మీ దర్శన భాగ్యమెక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పూనా ఫలప్రదయగు ఈ కార్తీక మాసమెక్కడ? నాకు పాపత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? ఈవ్యన్యేను దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపు విడని ప్రార్థించెను. ఓ ధనలోభి, నీవడడిగిన ప్రశ్నలన్నీయు మంచివే. అవి అందరికి ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను, శ్రద్ధగా అలకింపుము. ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునాకేగాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్మర్మలు చేయవలెనని సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నచారించును వ్యర్థమగును. అటులనే కార్తీకమసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, విశక మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను, అనగా నీ 3 మాసములయందైనను తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము చేయవలెను. అటులా స్నానములాచరించి దేవర్చన చేసిన ఏడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములండును తదితర పుణ్యదనముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ భ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడును లేదని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించినవారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగిరసుడు చెప్పగా విని మరల ధన లోభదితుల ప్రశ్నించెను. ఓ ముని శ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానినాచరించవలెను? ఇదివరకెవ్వైన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమేట్టిది? సవిస్తరగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడిటుల చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతమనగా సతీ మహావిష్ణువు మహాలక్షితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు. ఏ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియు పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లికూత యుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్షదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మనేత్రుడను చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశ మాముండును అగు శ్రీ మన్నారాయణనకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియనివాని వలె మందహాసముతో నిట్లనెను. నారదా, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా?
ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా అని కుశల ప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికి అదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా! ఈ జగంబున నివేర్గని విషయమున లేవియును లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారిట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మనివేయుచున్నారు. కొందరు సదచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యత్ముల నొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడవైన శ్రీమన్నారాయణుడు కలవారపది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలుకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంటను తన దయావల్ల లోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని యని ఊరుకుడిరి. కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కమార్తులై శ్రీహరిని కన్నెత్తేనను చూడకుండిరి. విరందిరిని భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి విరి నేతలు తరింపజతునా యని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల ద్యలంకారితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మీ నారాయణులనిట్లు స్తోత్రము గావించిరి. శాంతకారం భజగా శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహారం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవావనితాం లోకైక దీపంకురాం త్వాం త్రైలోక్యకుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాంద పురాణతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి 18వ అధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తం.